ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. అదేవిధంగా ఈరోజు మంచి మాట తీరు ఎన్నో రకాలు. ఆ మాట వల్ల ఎంతో ఇబ్బందిలో ఉన్న మనిషికి ధైర్యాన్ని నింపనవచ్చు, ఆ మనిషిని నిరుత్సాహంగా అధైర్యంగా మలచనవచ్చు. అంతటి శక్తి ఆ మాటకుంది. మాట ఎన్నో రకాలు. కొంతమంది మాట చాలా సౌమ్యంగా, ఆదరణంగా, ఆప్యాయతగా, అవధులు దాటినట్టుగా ఉంటుంది. అది మనిషిని చాలా ఉత్సాహపరుస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది, వినాలి అని అనిపిస్తుంటుంది. అందుకే కొంతమంది స్పీచ్లు మనం చాలా ఇంట్రెస్ట్గా వింటుంటాం. అవి మనకు విషయాలన్నీ తెలిసినవే ఉండొచ్చు, కానీ వినాలి, దీంట్లో ఏదో మనకు వినాలి అనిపిస్తుంది అనిపించేట్టుంటాయి. అది మాట తీరు. అదేవిధంగా కొద్దిమంది మాట చాలా కఠినంగా ఉంటుంది. ఎదుటి మనిషి హర్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ఆ భావజాలం వల్ల వారు హర్ట్ అవుతుంటారు. అది సూటిగా బాణంలా గుచ్చుకుంటుంటుంది మనసుకు. అబ్బా, ఎందుకు మాట్లాడామా, ఎందుకు ఇప్పుడు అనవసరంగా హర్ట్ అయ్యామా అనే విధంగా ఉంటుంది. కొంతమంది మాట బాధగా ఉన్నప్పుడు వాళ్ళను ఆ బాధను 10 రెట్లు చేసేట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంది, మనిషి అన్నాక ఎప్పుడో అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండవు, అనారోగ్యాలు ఉండకుండా ఉండవు, ఏవో ఒకటి ఉంటాయి. దాన్ని చిన్నదాన్ని, ఒరే అక్కడ మేము ఇలానే ఒక ఆమెను చూసాము, అలా చూస్తే ఆమెకు ఇలా అయిపోయింది, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇలా అంటే దాని గురించి మనకు ఎంత అవగాహన ఉంది అనే దానికన్నా ఎదుటి మనిషికి అధైర్యం పడేటట్టుగా ఉంటాయి ఆ మాటలు. అలాంటి మాట చాలా కొంచెం పక్క మనిషిని భయంలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది మాట తీరు అంటే తనే నేను అనే పదము ఒక 10 నిమిషాలు మాట్లాడితే నేను అనే పదం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు పక్కవాడికి అవకాశమే ఉండదు. అంటే అన్నీ నాకే తెలుసు, అన్నీ నా సొంతమే, నేను చెప్పింది కరెక్టు అనే భావంలో ఉంటారు. అలాంటప్పుడు ఎదుటివారు అంటే కాన్వర్జేషన్కి అవకాశమే ఉండదు. అలాంటప్పుడు ఏం మాట్లాడలేరు. అలాంటి కొంతమంది అలా అంటే మాట తీరుంటుంది. ఇంకా కొంతమంది లోకువ, చులకనగా, అంటే నాకే తెలుసు, లేదు ఈమె తక్కువ, ఈమె ఇట్లా, వీళ్ళు ఏముందిలే, వీళ్ళకు నా అంత జ్ఞానం, ఏదో ఒకటి. అది ఏ రకమైన ఆలోచన ఉంటుందో మనకు తెలీదు. ఉండే అంటారో ఉండకుండానే అంటారో మనకు తెలీదు. కానీ మాట బయటకు వచ్చినప్పుడు అది మనకు ఆ వ్యక్తపరిచే విధానమే మాట తీరు. అది పక్కవాడిని చాలా కుంగదీస్తుంటుంది. ఎందుకు కలవాలి, నేను నా అంత తక్కువగా ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళను కలవాలి అని. కొంతమందికి మనిషి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఉంటారు, దాన్ని కూడా వర్ణిస్తుంటారు. ఎందుకు ఎదుటి మనిషిని మనసుకు గాయం చేసేట్టుగా మాట్లాడడం ఎందుకు? మనిషి మంచి అయినప్పుడు వాళ్ళను వర్ణించి వాళ్ళని నొప్పి పెట్టడం అవసరమా అని అనుకోరు. అంటే మనకు ఆ మాట ఫ్లో ఉంది కాబట్టి ఆ మాటను ఎలా అయినా అనేయొచ్చు అనుకుంటారు కొంతమంది. అంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు, ఎంత అనారోగ్యం ఉన్నా సరే, అమ్మా అదేముంది, మీకు అలాంటిది ఇబ్బందే ఉండదు, కొద్ది రోజులు కష్టపడాల్సి ఉంటుంది, మనిషికి రాకపోతే ఎవరికి వస్తాయి, తగ్గుతుంది, చేస్తున్నాం కదా, దానికి కొద్ది రోజులు టైం పడుతుంది, తప్పకుండా మంచిగా అవుతుంది అని ధైర్యాన్ని నింపుతారు. ఆ మాట తీరు వల్ల 60% వాళ్లకు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ అనిపించడం అనే భావన
వారికి నిజంగానే తగ్గించేదానికి అవకాశాన్ని కలిగిస్తుంటుంది. అలాంటి మాట తీరు కొంతమందిది. అలా కొంతమందిని స్పీచ్లు వింటుంటాము, కొంతమంది మహా అద్భుతంగా మాట్లాడుతుంటారు. అన్ని విషయాలు తెలిసినవే అయి ఉండొచ్చు, కానీ వినాలి అనేటట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా వింటే ఏదైనా తెలుసుకోగలమేమో, లేక మాట్లాడుతుంటే కాన్వర్జేషన్లో ఇంకేమన్నా మనకు తెలియని విషయాలు తెలుస్తాయేమో అని భావించేట్టుగా ఉంటాయి వాళ్ళ మాట తీరు. అలా కొద్దిమంది ఉంటారు. దేవుడు వేటికి ఇవ్వని మాట అనే ఒక శక్తిని, ఆ ఇదిని ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు. అందుకని జ్ఞానము, మాట అనేది మనకు ఒక అడ్వాంటేజ్గా ఉన్నది. అది అద్భుతమైన వరం మనకు, మానవులకు. అందుకని దాన్ని చాలా మంచిగా వాడుకుంటే దానివల్ల మనము ఏమో చేస్తామో చేయలేమో, కానీ ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని నొప్పి పెట్టకుండా, మనం మాట వల్ల ఎవరైనా నిజంగా బాధపడేటప్పుడు వారిని ఊరటకు పనికొస్తుంది, ధైర్యాన్ని ఇవ్వడానికి పనికొస్తుంది, నిస్సత్తుగా ఉన్న మనిషికి శక్తిని నింపడానికి పనికొస్తుంది, దైవత్వాన్ని, హిందుత్వాన్ని చాటడానికి ఉపయోగపడుతుంది. ఆ మాట ఎన్నో చెయ్యొచ్చు, కానీ ఆ మాటను కొంతమంది దుర్వినియోగపరుస్తుంటారు. భాష, ఆ మాట తీరు ఎంత అది వినలేము అనే తీరులో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య అవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అది వినడానికి కూడా కష్టంగా ఉండే భాషను, మాటను వాడుతున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం? మనకు భగవంతుడు నోరిచ్చింది, చెప్పడానికి ఇచ్చింది, మనలో ఉన్న భావాన్ని, మనలో ఉన్న ఆలోచనని పక్కవాడికి వ్యక్తపరచడానికి ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన అవకాశము, వరం. దాన్ని వినియోగించుకునే విధానం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఆ వినియోగించుకునే విధానాన్ని ఆలోచించుకోవడానికి మనకు జ్ఞానం కూడా ఇచ్చాడు. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనము మాటతోనే, రాతతోనే ఎంతోమంది కవులు, గాయకులు, మహానుభావులందరూ కూడా వాళ్ళ భావోద్వేగాన్ని కానీ, వాళ్ళ మాటను కానీ వ్యక్తపరచడానికి ఉపయోగించుకునేవారు. దానివల్ల అదే ఒక రకమైన సమాజ సేవగా దాన్ని ఆ భాష ద్వారా, మాట ద్వారా 10 మందిలోకి తీసుకెళ్ళేవాళ్ళు. అది వాళ్ళకి ఎంతగా ఉపయోగపడేదంటే, అంత మంచిగా వినంగా మౌఖికంగా మాటల ద్వారానే పక్కవాడికి ప్రచారం కూడా జరిగేదన్నమాట. మంచిని ప్రచారం చేయడానికి ఈ భాష అనేదాన్ని ఉపయోగించేవారు. కానీ ఈ రోజుల్లో దాన్ని దుర్వినియోగపరుస్తున్నాము. చాలా వరకు భాషలో మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా వేరే లాంగ్వేజ్ అనేది కొంచెం వినడానికి కష్టమైనటువంటి మాట తీరులు వచ్చేస్తున్నాయి చాలామందికి. అది రకరకాల మీడియాస్ వల్ల కానీ, రకరకాల వాటి వల్ల జరుగుతుండొచ్చు. కానీ మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, అందుకని ప్రతి ఒక్కరము అది ఆలోచించుకోవాలి తప్పక. అందుకే మాటకు చాలా ఔన్నత్యం ఉంది. అందుకని తప్పకుండా ఆత్మావలోకనంలో అది ఆలోచించుకుందాం, ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.